పాస్టర్ ప్రవీణ్ కుమార్ డెత్ మిస్టరీ వీడుతుందా? వరుసగా వెలుగులోకి వస్తున్న వీడియోలు చెబుతున్నదేంటి? ఆయన తీసుకున్న రిస్కే ప్రాణాలను తీసిందా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ప్రవీణ్ విజయవాడలో ఆగిపోకుండా ప్రయాణం చేయటమే అతని ప్రాణం తీసిందా అనే అనుమానాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ప్రవీణ్ మృతికి ముందు ఆయన ప్రయాణం చేసిన మార్గంలో అనేక వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. హైదరాబాద్ నుంచి బైక్పై బయలుదేరిన ప్రవీణ్ కుమార్ విజయవాడకు చేరుకోకముందే ప్రమాదానికి గురయ్యారు. కీసరా టోల్గేట్ దగ్గర యాక్సిడెంట్ అయ్యాక పగిలిన హెడ్లైట్తోనే బైక్ నడుపుకుంటూ ప్రవీణ్ ముందుకెళ్లారు. గుంటుపల్లి సిగ్నల్ దగ్గర ఆయనకు మరోసారి ప్రమాదం తప్పింది. అక్కడ కాసేపాగి మళ్లీ బయలుదేరినా బైక్ నడపటానికి ప్రవీణ్ ఇబ్బంది పడ్డారు. సిగ్నల్ వద్ద కాళ్లతో బైక్ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లారు. మరోవైపు ఏలూరు దగ్గర మద్యం దుకాణం సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ యాక్సిడెంట్ తర్వాత పగిలిన హెడ్లైట్తోనే బైక్ నడుపుకుంటూ ప్రవీణ్ ముందుకెళ్లారు. గుంటుపల్లి సిగ్నల్ దగ్గర ఆయనకు మరోసారి ప్రమాదం తప్పింది. అక్కడ కాసేపాగి బయలుదేరినా బైక్ నడపటానికి ప్రవీణ్ ఇబ్బంది పడ్డారు. సిగ్నల్ వద్ద కాళ్లతో బైక్ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లారు. అలా కష్టపడుతూ గొల్లపూడి పెట్రోల్ బంకుకు సాయంత్రం 4:50 ప్రవీణ్ చేరుకున్నారు. అప్పటికే బైక్ హెడ్లైట్ ఊడిపోయి వేలాడుతోంది. బైక్ నడపటంలో పాస్టర్ ప్రవీణ్ ఇబ్బంది పడ్డట్టు కనిపించారు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత పాస్టర్ ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బంక్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన బైక్ను నడిపిన విధానం చూస్తే ఆయనకు అస్సలు ఓపిక లేనట్టే కనిపించింది. పెట్రోల్ బంక్ నుండి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా బెంచ్ సర్కిల్ చేరుకున్నారు. 5:20 రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు. ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతడికి తాగునీరిచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు ఆయన పార్కులోనే రెస్ట్ తీసుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆయన విజయవాడలో ఆ రోజు ఆగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన బైక్ 2 సార్లు ప్రమాదానికి గురైంది. మొత్తానికి ఆయన 3 గంటల మిస్టరీని అయితే పోలీసులు ఛేదించారు. మరిన్ని విషయాలపై ఫోకస్ చేశారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఓవైపు ఉద్రిక్తతలు పెరగకుండా తప్పుడు ప్రచారం జరగకుండా చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఆయన డెత్ మిస్టరీని వేగంగా ఛేదిస్తున్నారు పోలీసులు.